హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకోసం నేను కేఫ్ స్టైల్ క్రిస్పీ టేస్టీ హెల్దీ చికెన్ శాండ్విచ్ చేసి చూపిస్తున్నాను. ఈ స్నాక్ మనం స్కూల్ నుండి వచ్చిన పిల్లలకైనా ఆఫీస్ నుండి వచ్చిన హస్బెండ్కైనా ఇలాంటి స్నాక్ చేసి పెట్టారంటే మనం చెప్పిన మాట ఏదైనా వినాల్సిందేనండి. మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసేసుకుందామండి. బ్రెడ్, అలాగే మైదా, సాల్ట్, పెప్పర్, కార్న్ఫ్లోర్, చికెన్, అలాగే హాఫ్ కప్ క్యాబేజ్ తరుగు, పావు కప్పు క్యాప్సికమ్ తరుగు, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, మయోనీస్ 4 టేబుల్ స్పూన్స్, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడరు, చిటికెడు సాల్ట్. ఇప్పుడు మనం చికెన్ బ్రెస్ట్ని సన్నగా స్లైసెస్ లాగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మైదా 1 స్పూను, సాల్ట్ కొద్దిగా, పెప్పర్ పావు టీ స్పూను, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి చికెన్ని బాగా కోట్ చేసుకోవాలండి. వాటర్ అయినక్కర్లేదు, వాటర్తో అవసరం లేదు, చికెన్తో ఉన్న వాటర్తోనే కోట్ చేసుకోవాలి. మనము చికెన్కి మసాలాలు కోట్ చేశాక ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే మసాలాలు విడిపోకుండా పట్టుకొని ఉంటాయి. ఈ మ్యారినేషన్ టైంలో కానీ మనం రెస్ట్ ఇవ్వకపోతే చికెన్కి ఉన్న మసాలా అంతా విడిపోయి ఆయిల్ కూడా పాడైపోద్ది మనకు. దీని వెనక చిన్న లాజిక్ ఉందండి. అదేంటంటే మనం వేసుకున్న చికెన్కి మైదా తేమతో కాంటాక్ట్లోకి రాగానే గ్లూటన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చినప్పుడు గ్లూటన్ కంప్లీట్గా ఫామ్ అయ్యి ఈ గ్లూటన్ వాటర్లోను ఆయిల్లోను డిజాల్వ్ అవ్వదు. కాబట్టి మనం చికెన్ మసాలా విడిపోకుండా పట్టి ఉండడానికి ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ని తీసి వేడి ఆయిల్లోకి వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ మీరు ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఓటీజీలో కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు, బట్ ఆయిల్ గ్రీస్ చేసి చేసుకోవాలండి. చికెన్ ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చూడండి మన ఆయిల్ ఎంత క్లియర్గా ఉందో. మన చికెన్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోండి. చూడండి మన ఆయిల్ ఎంత క్లియర్గా ఉందో. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ కప్పు క్యాబేజ్ తరుగు, పావు కప్పు క్యాప్సికమ్ తరుగు, 2 స్పూన్స్ చిల్లీ సాసు, 2 స్పూన్స్ టమాటో సాసు, అలాగే 4 స్పూన్స్ మయోనీస్, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడరు, చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటున్నాం, ఎందుకంటే అన్ని సాసెస్లో సాల్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ తీసుకోవాలండి. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ బ్రెడ్ తీసుకోండి, టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ మీద మనం బటర్ అప్లై చేసుకోవాలండి. బటర్ బాగా అప్లై చేసుకొని దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ ఉంది కదా, ఆ ఫిల్లింగ్ని మనం ఎడ్జెస్ వరకు కాకుండా కొద్దిగా లోపల దాకా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం స్టఫింగ్ మీద కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో సెట్ ఆఫ్ బ్రెడ్ని కూడా తీసుకొని మనం ఇందాక చేసిన విధంగానే రెడీ చేసుకుందాం. తర్వాత మనం పెనం పైన బటర్ వేసుకోవాలి. బటర్ వేడెక్కిన తర్వాత మనం బ్రెడ్ సెట్స్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ సెట్స్ని ప్యాన్ మీద పెట్టుకొని స్లో ఫ్లేమ్లో 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెడీ చేసుకోవాలండి. బ్రెడ్ ఇంకో సైడ్ తిప్పినప్పుడు బటర్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతే అండి, మన సింపుల్ టేస్టీ క్రిస్పీ
చికెన్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో సెట్ కూడా ఇలాగే రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మన శాండ్విచ్ని ట్రయాంగిల్ షేప్లో ఈజీగా తినడానికి అలాగే అట్రాక్టివ్గా ఉండడానికి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ స్నాక్ని మనం మాన్సూన్ సీజన్లో ఈవినింగ్ టైం టీ టైం స్నాక్గా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఈజీ స్నాక్గా ఎప్పుడైనా చేసి పెట్టచ్చండి. ఇటువంటి సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.